తెలుగులో వచ్చినన్ని రాజకీయ చిత్రాలు మరే భాషలోనూ రాలేదని చెప్పాలి. తెలుగు సినిమా ప్రారంభ దశలో విడుదలైన రైతు బిడ్డ, మన దేశం, పెద్ద మనుషులు వంటి చిత్రాల్లో ఆనాటి రాజకీయ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రారంభంలో త్యాగనిరతి కలిగిన నేతల పాత్రలు, స్వార్థ రాజకీయ నాయకుల పాత్రలను చూపించిన తెలుగు సినిమా 80ల దశకం నుంచి రాజకీయవేత్తల క్యారికేచర్స్ని వెండితెరపై ఆవిష్కరించడం మొదలైంది. సమాజంలో జగమెరిగిన నాయకుడు, తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్కి నకలుగా ఓ పాత్రను సృష్టించి దాని చుట్టూ కథ అల్లి రాజకీయ చిత్రాలను నిర్మించడం మొదలైంది. రాజకీయ నాయకుల కుటుంబ వ్యవహారాలు కూడా ఊహాజనిత దృశ్యాలతో సినిమాలుగా రావడం గమనార్హం. వీటిల్లో కొన్ని విజయవంతమయ్యాయి కూడా. ఈ తరహా చిత్రాల్లో హీరో కృష్ణ నటించి నిర్మించినవి కొన్ని అయితే, ఆయన సపోర్టుతో తీసినవి మరికొన్ని. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం. చిన్నతనం నుంచి నటరత్న ఎన్టీఆర్ను అభిమానిస్తూ వచ్చిన నటశేఖర కృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఆయన చూపిన బాటలోనే కొనసాగారు. ఎన్టీఆర్ను అభిమానించడమే కాదు, ఆయనలా మాస్ను ఆకట్టుకోవాలనేది హీరో కృష్ణ ధ్యేయంగా మారింది. అందుకోసం కౌబాయ్, బాండ్, క్రైమ్ వంటి విభిన్న తరహా చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణ. ఆ తరహా చిత్రాలను అభిమానించే ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకోగలిగారు. ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా ఎన్ఐటి పతాకంపై అద్భుతమైన చిత్రాలు నిర్మించి విజయం సాధించారు. హీరో కృష్ణ కూడా తన సోదరుడు హనుమంతరావు, ఆది శేషగిరిరావు నిర్మాతలుగా పద్మాలయ పతాకంపై విజయవంతమైన ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్ నటనని, సంపాదనని పక్కన పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీ నెలకొల్పి కేవలం 9 నెలలకే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. హీరో కృష్ణ సైతం నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానంపై రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. నిజం చెప్పాలంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే కోరిక కానీ, ఆసక్తి కానీ హీరో కృష్ణకు మొదట్లో లేవు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయన ఎవరికీ తల వంచి పని చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నటించిన 200వ చిత్రం ఈనాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీసిందే. ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్టీఆర్కు పరోక్షంగా ఎంతో హెల్ప్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత మాస్ హీరోగా ఎదిగి లక్షలాది అభిమానుల్ని కలిగిన హీరో కృష్ణ కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని చాలామంది రాజకీయ నాయకులు సూచించినా నటశేఖర కృష్ణ అంగీకరించేవారు కాదు. కొంతమంది రాజకీయ నాయకులు స్వయంగా ఆహ్వానించిన ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. అలా మొదటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి లేని కృష్ణ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హఠాత్తుగా హత్యకు గురి కావడంతో ఆమె తనయుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆహ్వానంపై కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణ. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, ఆయన్ని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీయమని కృష్ణను ఆదేశించింది. హీరో కృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం సింహాసనంలో కైకాల సత్యనారాయణ రాజగురువు పాత్ర పోషించారు. సన్యాసిలా ఉంటుంది ఆయన గెటప్. అందులో ఓ సన్నివేశంలో "నా దగ్గర ఏముంది బూడిద" అనే డైలాగ్ చూపించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ తరచూ చెప్పే డైలాగ్ ఇది. ఎన్టీఆర్ మనిషి కావడంతో సత్యనారాయణ ఆ డైలాగ్ చెప్పడానికి ఒప్పుకోలేదు. హీరో కృష్ణ ఆయన్ని కన్విన్స్ చేసి చెప్పించారు. థియేటర్లో ఆ డైలాగుకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మీద వ్యతిరేకత మొదలైందని గ్రహించి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నా పిలిపే ప్రభంజనం చిత్రాన్ని తీశారు హీరో కృష్ణ. ఇందులో ఎన్టీఆర్ను పోలిన కోదండరామయ్య పాత్రను సత్యనారాయణ పోషించారు. ఇందులో బిగినింగ్ సీన్, ఇంటర్వెల్ సీన్, పతాక సన్నివేశంలో వచ్చే డైలాగులను దాసరి రాయడం విశేషం. కానీ టైటిల్స్లో ఆయన పేరు వేయలేదు. చాలా ఎఫెక్టివ్గా రాశారు దాసరి. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా అని మొదట భయపడ్డారు. సినిమాను థియేటర్లో ఆడనిస్తారా లేదా అనే టెన్షన్ కూడా ఉండేది. 1986 సెప్టెంబర్ 10న నా పిలిపే ప్రభంజనం చిత్రం విడుదలయ్యింది. వాళ్ళు ఊహించినట్టు థియేటర్లలో ఎక్కడా గొడవ జరగలేదు. అలా గొడవ చేస్తే సినిమాకు అనవసరంగా పబ్లిసిటీ వస్తుందని, ఆ సినిమాని పట్టించుకోవద్దని ఎన్టీఆర్ తన కార్యకర్తలను ఆదేశించారని చెబుతారు. కాకపోతే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపేంద్ర కేంద్ర మంత్రిగా ఉండడంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొంతమంది పార్టీ నాయకులు ప్రయత్నించినట్లు చెబుతారు. నా పిలిపే ప్రభంజనం విజయం సాధించడంతో నటుడు ప్రభాకర రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ డివిఎన్ రాజు మండలాధీశుడు చిత్రాన్ని నిర్మించారు. ఈయన అంతకుముందు ఎన్టీఆర్తో సింహబలుడు, కలియుగరాముడు చిత్రాలు తీసిన నిర్మాత కావడం ఇక్కడ గమనార్హం. మండలాధీశుడు చిత్రానికి కూడా హీరో కృష్ణ ఆశీస్సులు ఉన్నాయి. సినిమా ప్రారంభంలో ఆయన తెరపై కనిపించి ఈ సినిమా ఎందుకు తీశారో వివరిస్తారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు పోషించారు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా తయారైన ఈ చిత్రంలో సీనియర్ నటి భానుమతి నటించడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైంది. మండలాధీశుడు సక్సెస్ అయింది. కానీ ఎన్టీఆర్ నిర్మాతలు, ఆయన తనయుడు బాలకృష్ణ ఆగ్రహించడంతో దాదాపు 2 ఏళ్ల పాటు ఎవరూ వేషాలు ఇవ్వలేదు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా హీరో కృష్ణ రూపొందించిన మరో చిత్రం సాహసమే నా ఊపిరి. హీరో కృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ వహించిన ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. దూరం నుంచి చూస్తే ఎన్టీఆర్ఏ అనిపించేలా ఉండే సింహపురి సుధాకర్ ఈ చిత్రంలో నటించడం విశేషం. 1989 శాసనసభ ఎన్నికల ముందు విడుదలైన ఈ చిత్రాన్ని రాజీవ్ గాంధీకి చూపించడం విశేషం. ఈ సినిమా విడుదలయ్యాక ఓ ఫంక్షన్లో తనకు విజయ నిర్మల ఎదురైనప్పుడు, ఏమమ్మా నా గురించి సినిమా తీయడానికి ఇంకేమన్నా మిగిలి ఉందా అని నవ్వుతూ అడిగారట ఎన్టీఆర్. తనకు వ్యతిరేకంగా తీసిన సినిమాలను స్పోర్టివ్గా తీసుకున్నారే తప్ప ఆయన సీరియస్గా తీసుకోలేదు. నటుడు ప్రభాకర రెడ్డి దర్శకత్వంలోనే రూపుదిద్దుకున్న మరో చిత్రం గండిపేట రహస్యం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎక్కువగా గండిపేటలో కట్టుకున్న ఆశ్రమంలో ఉండేవారు. అక్కడ జరిగాయన్నట్లుగా కొన్ని సంఘటనల్ని వ్యతిరేకంగా, వ్యంగ్యంగా ఈ చిత్రంలో చూపించారు. నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో విజయ నిర్మల కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలోనే హీరో కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు కలియుగ విశ్వామిత్ర చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు నటుడు విజయ్ చందర్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్లా కనిపిస్తున్న ఈయన పేరు వజ్రవేలు, వజ్రం అని అందరూ పిలిచేవారు. కానీ తమిళ ఎన్టీఆర్గా ఆయన ఫేమస్. ఎన్టీఆర్ పోలికలతో ఉండే వజ్రాన్ని చూసి మీరు ఎన్టీఆర్ సోదరులా అని చాలామంది అడిగేవారు. ఎన్టీఆర్ కంటే వజ్రవేలు 7 ఏళ్ళు పెద్ద. ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు. సాంకేతిక నిపుణుడిగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బృహస్పతిగా కూడా నటించారు వజ్రవేలు. కలియుగ విశ్వామిత్ర కోసం వజ్రవేలును బుక్ చేసి బెంగళూరులో కొన్ని సీన్లు కూడా తీశారు. అయితే ఎన్టీఆర్ని కించపరుస్తూ తీస్తున్న చిత్రం అని గ్రహించిన వజ్రవేలు తనకు ఇచ్చిన డబ్బును వాపస్ ఇచ్చేసి సొంత ఖర్చులతో మద్రాసు తిరిగి వచ్చేశారు. ఎన్టీఆర్ అంటే ఉన్న సోదర భావంతోనే ఆ సినిమాను వదులుకున్నారు వజ్రవేలు. ఆ తర్వాత వేరే నటుడిని తీసుకొని చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేశారు సూర్యనారాయణ బాబు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.